నమస్తే. మరో అద్భుతమైన కథ ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు మీకు తెలుసా? తెలుసుకోవాలంటే వీడియో చూడండి. ఒక దేశాన్ని పాలించే రాజు మనసులో ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉన్నాయి. అవి: దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రశ్నలకు ఎన్ని మార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఒకరోజు సమావేశమై పండితులను మేధావులను ఆహ్వానించాడు. తను 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానాలు చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపేశాడు. ఒక కుగ్రామం నుంచి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు. రాజాస్థానం చేరుకున్నాడు. రాజ్యసభలో ఎందరో మేధావులు, శాస్త్ర పండితులు కూర్చొని ఉన్నారు. పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకు ఒక విషయం నిర్దేశం చేశాడు. చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు కింద ఉండాలి అని కండిషన్ పెట్టాడు. దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి కిందకు దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. మహారాజు ఎప్పుడు అడగని 3 ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి. మొదటి ప్రశ్న: దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? దీనికి జవాబు చెప్పండి అన్నాడు. వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టమన్నాడు. మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నా వైపా, నీ వైపా, తూర్పుకా, పడమరకా, కిందకా, పైకా, ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు. అన్ని వైపులకి చూస్తుందని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతే అన్ని వైపులు చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపుడైన భగవంతుడు అన్ని వైపులు చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతే పరమాత్మ. మరి రెండో ప్రశ్న: దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నాడు రాజు. సరే, ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు. మహారాజా, ఈ పాలలో నెయ్యి ఎక్కడుందో చెప్పగలవా అని అడిగాడు. పాలను బాగా మరగబెట్టాలి. వాటిని తోడు కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధమవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు. సరిగా చెప్పారు మహారాజా. అలాగే ఉదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనసు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును, సాధన అనే కవంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాసినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి. సభలో అరసదానాలు మిన్నంటాయి. ఇక చివరి ప్రశ్న: దేవుడు ఏం చేస్తాడు అని అడిగాడు రాజు. నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. కింద ఉన్న నన్ను సింహాసనంపై కూర్చోబెట్టాడు, పైన మిమ్మల్ని కిందకు దించేశాడు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళని మరుజన్మలో కింది స్థాయి పంచడమే పరమాత్మ పని అన్నాడు. రాజుగారు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. ఈ కథ నీతి: మంచిని ఎక్కడన్నా గ్రహిద్దాం, మంచిని నేర్చుకుందాం, మంచిని ఆచరిద్దాం, మంచిని అందరికీ పంచుదాం, మంచి పేరుతో జీవిద్దాం. ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.